అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, చూడండి ఎంత పొడుగు అల్లా యొక్క ప్రియదాసుడు సమాధో ఎంత పొడుగ్గా ఉందో చూడండి. ఇది ఏనాడు ఓకేనా ఫ్రెండ్స్. నా కొడుకు చిన్ని తల్లి. ఇది అయితే నేను మీ నెల్లూరు సోనీని. సో ఇక్కడ ఏనాడు దర్గాకైతే వచ్చేసాము ఓకేనా. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ అస్సలాము అలైకుం. సో చాలా చలిగా అయితే ఉంది ఇక్కడ. రాత్రి వచ్చాము. సుబ్హానల్లా, చూడండి పొడుగు సమాధి ఎంత పొడుగ్గా ఉందో. సో అల్లా యొక్క ప్రియదాసుడినా ఓకేనా. అయితే ఇన్షాల్లా మీరు కూడా రావడానికి ప్రయత్నించండి ఓకేనా. మేమైతే ఇప్పుడు దర్గా లోపలికి వెళ్ళే రాత్రి పూట అయితే ఇక్కడ షట్టర్లో పండుకోవచ్చు. సో ఇక్కడ అన్ని బస్సులు వస్తున్నాయి కదా, ఆర్టీసీ బస్సులు అన్నీ వస్తున్నాయి. సో ఏంటంటే మేమైతే ఇప్పుడు 2026 జనవరి, ఈరోజు వచ్చి డేట్ అయితే 11 ఓకేనా. సో 11 అయితే ఏమిటంటే ఇప్పుడు తీస్తున్న వీడియో అయితే నేను సో ఇక్కడైతే మసీద్ కూడా ఉంది. లేడీస్కి నమాజ్ చేసుకోవడానికి, జెంట్స్కి నమాజ్ చేసుకోవడానికి మసీదులు కూడా ఉన్నాయి. సో ఏంటంటే బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు ఫుల్గా అయితే ఉన్నాయి. ఇది వింటర్ సీజన్ కదా, సో చలికాలం కాబట్టి చలి బాగా ఉంది ఫ్రెండ్స్. సో చూడండి, కూర్చోడానికి చల్లని చెట్లు. సూర్యుడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. 9 కన్నా ఎక్కువైంది టైము, మార్నింగు. సో ఏంటంటే అస్సలాము అలైకుం రహమతుల్లాహి బోలో అల్లాహు. సో ఏంటంటే అస్సలాము అలైకుం రహమతుల్లాహి అని చెప్పాలి. సో అల్లా యొక్క ప్రియదాసుడు ఈయన. సో ఇక్కడ చాలా మంది అయితే వస్తుంటారు దూర దూరాల నుండి. బెంగళూరు అంట, కోయట్, దుబాయ్. ముఖ్యంగా అయితే మన ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇక్కడ కొన్ని రోజులు స్టే చేశారంట. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చారు అన్నమాట ఇక్కడ ఓకేనా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతహు బోలో అల్లాహు. సో చూడండి, సుబ్హానల్లా, అల్లా యొక్క ప్రియదాసులు ఎప్పుడూ జీవితం సుఖంగా ఉంటుంది. సో అల్లాని ఎవరైతే ఎక్కువగా తలుస్తుంటారో వాళ్ళ జీవితం అయితే సుఖమయంగా ఉంటుంది కదా. సో చూడండి, మేమైతే 2023లో వచ్చాం, మళ్ళీ 2026 ఇది చెప్పాను కదా. జనవరి 11 ఈరోజు సండే డే అయితే ఓకేనా. చూడండి ఎంత బాగుందో అయితే ఇక్కడ దర్గా. సుబ్హానల్లా. సో బాగా చేయించినట్టున్నారు దర్గా. సుబ్హానల్లా. ఇక్కడ అమావాస్యకి అంట, మెయిన్గా చెప్పడం మర్చిపోయాను. అమావాస్య రోజైతే ఈయన అదే హార్ట్ బీట్ కొట్టుకునే శబ్దం అయితే వినిపిస్తుందని అయితే ఇక్కడ చాలామంది, ఇదే ఫేమస్ అన్నమాట దర్గా. ఈయన హార్ట్ బీట్ అయితే అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుందంట. సో నేను ఇన్షాల్లా అమావాస్యకి వద్దాం అనుకుంటున్నా ఓకేనా. సో అందరితో షేర్ చేసుకోవడం అనేది మంచిది. అల్లా యొక్క ప్రియదాసుడు ఈయన. సో ఈయన అల్లా యొక్క దాసులలో ఒక దాసుడు అన్నమాట. అల్లా యొక్క దాసుడు చూడండి. సో చాలా పొడుగుంది ఈయన సమాధి అయితే ఓకేనా. సో ఏంటంటే ఎవరైనా రావాలనుకున్నారా అండి, ఇన్షాల్లా అల్లా
ఖురాన్ చదివి దువా అయితే చేయండి. ఇన్షాల్లా మన దైవం అయితే అల్లా ఒక్కడే. అల్లా ఒక్కడే మన అందరి దేవుడు. ప్రజలకు అల్లా యొక్క ప్రియదాసుడు ఈయన. ఓకేనా. చూడండి ఇక్కడ ద్వీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఇలా అన్నమాట. భయ్యా ఎన్ని సంవత్సరాలు దర్గా ఇది? ఎన్ని సంవత్సరాలు దర్గా? 636 సంవత్సరాల దర్గా అంట. పూర్తి పేరు ఈయనది షేక్ దావుద్ షావలి అంట. అస్సలాము అలైకుం. అయితే చూడండి, సో అన్నప్పటి నుండి దర్గా అన్నమాట. ఓకేనా. ఓకే, దువాలో అయితే జ్ఞాపకం చేయండి ఎవరైనా సరే. అందరికీ అస్సలాము అలైకుం.